పూర్వజన్మలో ఏ ఏ పాపాలు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారు అంటే, ఈ లోకంలో ఏది కారణం లేనిదే జరగదు. ప్రతి దానికి ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, కర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే. చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం. మంచి కర్మకి ఫలితం పుణ్యం, పుణ్యానికి సుఖం అనుభవించాలి. వాటిని అనుభవించడానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. కొన్నిసార్లు కర్మ యొక్క చట్టాలు మనల్ని చాలా గట్టిగా తాకడం వల్ల దాని చాతుర్యం పట్ల విస్మయం ఏర్పడుతుంది. హిందూ పురాణాలు కర్మ ఎలా పనిచేస్తుందో మరియు ఎంత గొప్పగా పనిచేస్తుందో చాలా బాగా వివరించాయి. హిందూ ప్రాచీన గ్రంథాలలో పేర్కొన్నట్లుగా మన జీవితాలు ప్రస్తుత జీవితంలో మన కర్మ ద్వారా ముందుకు నిర్ణయించడమే కాకుండా మన గతం నుండి కూడా తీసుకోబడ్డాయి. అంటే మన కొత్త జన్మకు బయలుదేరే ముందు మన పూర్వజన్మల నుండి మన మంచి మరియు చెడు కర్మలన్నీ పరిగణలోనికి తీసుకోబడతాయి. బహుశా అది మన తర్వాత అవతారంలో ఎవరు పుట్టాలో అనేది నిర్ణయిస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. పూర్వజన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవంలోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది. ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపంలోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురిచేస్తాయి. కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు. ఆ కర్మ ఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మలాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మలాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు. మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటి, వాటిని ఎలా నివారించుకోవాలి అనే విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి. గత జన్మ పాపాలు, వాటి ప్రభావాలను గురించి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడము ఉన్నదని స్పష్టమవుతుంది. జాతక ఆధారంగా కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. జాతక చక్రంలోని నవమ భావం ద్వారా మన పూర్వజన్మకు సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చును. పూర్వజన్మలో మానవులు చేసే పాపాలు ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్లి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్గా కనిపిస్తుంది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ఒక్కటి కుదరటం లేదు. గట్టి పరిహారాలు చేస్తే గాని ఈ దోషం తొలగదు. గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికీ 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. 2 భార్యలు విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోయింది. చేతిలో డబ్బు లేదు. ముసలి వయసులో రోడ్డు మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లుగా ఉంది. గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలి కొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం తానే అనుభవిస్తున్నాడు. మానవ జన్మ తర్వాత వారి కర్మలు మరియు పాపాల ఆధారంగా ఆత్మ తన తదుపరి అవతారం కోసం నిర్ణయించబడుతుందని ఋషి వ్యాసుడు వివరిస్తున్నాడు. ఈ లెక్కల ఆధారంగా మీరు కీటకాలు అవుతారా, జంతువుగా ఉంటారా, లేదా మనిషిగా మళ్ళీ జన్మిస్తారా అనేది నిర్ణయించబడుతుంది. అలాగే ఒక మనిషిగా జన్మించాలంటే ఒక ఆత్మ 84,000 జన్మలు చిన్న కణాల రూపంలో కీటకాలు, మొక్కలు మరియు జంతువుల ద్వారా విసరాలని మనలో చాలా మందికి తెలుసు. దోపిడీ, మోసం, ఫోర్జరీ నుండి అవిశ్వాసం, హత్య మరియు ఒకరిని బాధ పెట్టడం
మరియు మరెన్నో ఆత్మ యొక్క విధి ఈ పాపాలపై ఆధారపడి ఉంటుందని ఋషి వ్యాస వివరించాడు. ఏ జన్మలో ఏ పాపం ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుటుంబంలోని పెద్దలను లేదా బయటి ప్రపంచంలోని పెద్దలను అగౌరవపరచడం, వారిని ఇబ్బంది పెట్టడం మరియు సమాజం ముందు వారిని నిలదీస్తే కాకిగా పుట్టి ఈ జన్మలో కనీసం 10 సంవత్సరాలు జీవించవలసి ఉంటుంది. ఎవరైనా స్త్రీతో బలవంతంగా సంబంధాన్ని ఏర్పరచుకునేవారు నరకంలో భయంకరమైన పరిణామాలకు గురవుతారు. తర్వాత జన్మలో తోడేలుగా పుడతారు. తర్వాత జన్మలో నక్కగా, రాబందుగా, పాముగా, చివరకు కొంగగా పుడతారు. పురాణాలలో బంగారం దొంగలించడం క్షమించరాని పాపంగా పరిగణించబడుతుంది. ఈ పాపం చేసిన వ్యక్తి వచ్చే జన్మలో దాని పర్యవసానాన్ని భరించవలసి ఉంటుంది. ఈ వ్యక్తి ఆమె తదుపరి జన్మలో కీటకంగా పుడతాడని ఋషి వ్యాసుడు వివరించాడు. మరియు వెండిని దొంగలించేవాడు పావురంగా పుడతాడట. ఒకరి ప్రాణాలను తీయడం, వారిని హత్య చేయడం అత్యున్నత శిక్షగా పరిగణించబడుతుంది. ఈ వ్యక్తి వారి తదుపరి జన్మలో గాడిదగా పుడతాడని ఋషి వ్యాసుడు వివరించాడు. అంతటా తన యజమాని యొక్క భారాన్ని భరించవలసి ఉంటుంది. పగలు మరియు రాత్రి అత్యధిక బరువులు మోస్తూ జీవించే జంతువు. దొంగలించడం, బట్టలను లాక్కోవడం లేదా వారిలోని ఒకరి వస్త్రాలను విప్పడం వంటి శిక్షలు భయంకరమైన శిక్షగా పరిగణించబడతాయి. అలాంటి వారు చిలుకగా పుడతారు. వారు జీవితాంతం పంజరంలో జీవించవలసి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వజన్మ ప్రభావం ఎదుర్కొంటున్న వారు కనిపిస్తారు. వీరందరూ సరైన పరిహారాలు పాటిస్తే ఈ సమస్యలు ఆగిపోతాయి. అయితే సరైన సమయంలోని ఆ పరిహారాలు పాటించవలసి ఉంటుంది. గురు చరిత్రలో ఒక కథ ఉంది. గురుదత్త అవతారమైన నరసింహ సరస్వతితో ఒకరోజు బ్రాహ్మణులు మాట్లాడుతూ, మాకు 4 వేదాలు తెలుసు. మాతో వాగ్వాదానికి దిగలేకపోతే అందరూ మాతో పోటీపడి ఓడిపోయి మేము పండితులము అని మాకు తామరపత్రం ఇచ్చినట్టు నువ్వు కూడా నాకు అట్లా ఇవ్వు అని అంటారు. నరసింహ సరస్వతి మాట్లాడుతూ, అనవసరంగా ఇలాంటి ఈ గోల జోలికి వెళ్ళకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని హితవు చెప్తారు. వాళ్ళు వినరు. ఇక చేసేది ఏమీ లేక ఆ దారిన వెడుతున్న ఒక హరిజనుల్ని పేచి ఇక్కడికి వచ్చి నిల్చోమని చెప్తాడు. శ్రీగురు తన శిష్యుడికి ఒక చిన్న కర్ర ఇచ్చి 7 గీతలు గీయమని చెప్తాడు. గీసిన తరువాత ఆ హరిజనుల్ని ఆ 7 గీతలు దాటమని చెప్తాడు. మొదటి గీత దాటాక హరిజనుణ్ణి నువ్వు ఎవరు అని శ్రీగురు అడుగుతాడు. అతడు అంటాడు, నేను కిరాతకుడిని అని. రెండో గీత దాటాక హరిజనుడికి ఇంకా విద్వత్తు పెరిగింది. మూడో గీత దాటాక నువ్వు ఎవరు అని శ్రీగురు అడుగుతాడు. నేను గంగాసుతుడిని అని అంటారు. 4వ గీత దాటాక నేను శూద్రుడిని అని అంటాడు. 5వ గీత దాటాక నేను సొందత్త వైశ్యుడిని అని అంటాడు. 6వ గీత దాటాక నేను గోదావరి అనే క్షత్రియుడిని అని అంటాడు. 7వ గీత దాటాక నేను బ్రాహ్మణుడిని, నా పేరు అధ్యాపకుడు అని అంటాడు. ఇదంతా చూసిన ఆ బ్రాహ్మణులు వచ్చి శ్రీగురు కాళ్ల మీద పడతారు. హరిజనుడికి తన 7 జన్మలను శ్రీగురు గుర్తు చేస్తాడు. తాను కిందటి జన్మలో తల్లిదండ్రులను వదిలేశాడు, అందుకే ఈ జన్మలో ఇలా ఉన్నాడు అని అతనికి చెప్తాడు. ఈ కథ ఎంత నిజమో, ఈరోజు మనం పడుతున్న ఇబ్బందులన్నీ కూడా సంచిత కర్మ వల్ల కలిగినవే. ఎవరో గొప్ప గురువులు ఉంటేనే ఆ సంచిత కర్మ ఏంటి అని చెప్పగలరు తప్పించి మన అంతట మనము తెలుసుకోలేము. తెలుసుకున్నా కూడా దాన్ని మనం తొలగించుకోలేము. అది అనుభవించి తీరాలి. అందుకే ఈ మృత్యులోకంలో మనిషిగా పుడతాడు. పూర్వజన్మ కర్మలు తెలుసుకున్నా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే అనుభవించడం తప్ప మనం ఆ కర్మ భారాన్ని తొలగించుకోలేము అని నిర్ణయించాకే భగవంతుడు ఒక జన్మని ఇస్తాడు. పూర్వజన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణ శుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వజన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలేమిటనేది అనుకుంటారు. అయితే పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు అన్నీ కూడా వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది.
చివరికి ఒక దశలో దానికి ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది. అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు, శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి, దోషాలు కూడా పోతాయి. శాస్త్రీయ దృక్కోణంలో మన మెదడు గత జ్ఞాపకాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోలేని విధంగా నిర్మాణాత్మకంగా పనిచేస్తుంది. మనస్సు కొత్త వాటిని గుర్తుంచుకోనేలా, పాత వాటిని మరచిపోయేలా పనిచేస్తుంది. దీనివల్ల అనవసరమైన జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి మెదడుపై భారం ఉండదు. అందుకే ఇది సరిగ్గా పనిచేస్తుంది. సాధారణంగా మన జీవితంలో చాలా చెడు విషయాలు జరుగుతుంటాయి. మనిషి మనసు పాత సంగతులను మర్చిపోలేకపోతే కొత్త జీవితాన్ని ప్రారంభించడం అసాధ్యం. ఈ కారణంగా మనకు మన పూర్వజన్మలోని విషయాలు గుర్తుండవు. పాత జ్ఞాపకాలను మర్చిపోకుండా తదుపరి జీవితాన్ని గడపలేం. కాబట్టి పూర్వజన్మను మర్చిపోతారని చెబితే మత విశ్వాసాల ప్రకారం పూర్వజన్మలో జరిగిన సంఘటనలు దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి తన పూర్వ జీవితాన్ని మర్చిపోతాడు. అతను మునుపటి జీవితంలోని సంఘటనలను గుర్తుంచుకుంటే ప్రస్తుత జీవితంలో కూడా భయపడుతూ జీవిస్తాడు. అందువల్లే మనకు గత జన్మ తాలూకా జ్ఞాపకాలు గుర్తుండవు. మీ పూర్వజన్మ పాపాలను తగ్గించడంలో సహాయపడటానికి వాటిని చేస్తున్నప్పుడు మీ ఉద్దేశం స్వచ్ఛంగా ఉండాలి. ఈ చర్యల వలన గత జన్మల పనులను మెరుగుపరుస్తాయి. గీత, రామాయణం, సుందరకాండ మొదలైన ఏదైనా పారాయణాన్ని కొంతకాలం క్రమం తప్పకుండా చేయండి. దీనితో మీ మనస్సు శుద్ధి అవుతుంది మరియు మీ పూర్వజన్మ పాపాలు నశిస్తాయి. అలాగే మీ ప్రస్తుత జీవితం సంతోషంగా ఉంటుంది. తెలిసి చేసిన, తెలియక చేసిన పాపాల నుండి విముక్తి కావాలంటే స్వరం లేని వారికి సేవ చేయండి. ఆవు, కుక్క, పక్షి, చీమ, చేప మొదలైన వాటికి క్రమం తప్పకుండా ఆహారాన్నివ్వండి. ప్రతి అమావాస్య రోజున ఏదైనా దానం చేయాలని నియమం పెట్టుకోండి. అమావాస్య అనేది పూర్వీకులకు అంకితం చేయబడిన తేదీ. ఈ రోజున చేసే దానం పూర్వీకుల కోసం. దీంతో సకల పాపాలు నశించి పూర్వీకుల ఆశీస్సులు పొంది అప్పుల బాధలు తీరుతాయి. పితృదోషం యొక్క ప్రభావం తొలగించబడుతుంది. 7 వరుస అమావాస్య తిథుల్లో శివునికి అభిషేకం చేయండి. అలాగే 9 రావి చెట్లను నాటి వాటిని జాగ్రత్తగా చూసుకోండి. దీని ద్వారా మీరు తరగని పుణ్యాన్ని పొందుతారు మరియు మీ అదృష్టం ప్రకాశిస్తుంది. వీలైతే ఈ రోజున రహస్య దానాలు చేయండి. గరుడ పురాణంలో ఆత్మ మానవునిగా జన్మించి తర్వాత గర్భంలో ఉన్న 9 నెలల కాలంలో ఈ దీవెనను స్మరించుకొని భగవంతుణ్ణి సేవను కొనసాగిస్తానని వాగ్దానం చేస్తుందని వ్యాసుడు పేర్కొన్నాడు. కానీ మానవుడు పుట్టిన తర్వాత పాపాలను మర్చిపోతాడు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. నమస్కారం.